హాయ్ అండి, ఈరోజు విలేజ్ స్టైల్లో కరివేపాకు కారం ఎలా చేయాలో రోట్లో ఎలా చేస్తారో చూపిస్తాను. అమ్మమ్మ ఏంటవి? ఫస్ట్ ఏమేమి తీసుకున్నావు చెప్పు. పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్ ఈ దినుసులన్నిటిని బాండిలో నూనె లేకుండా రోస్ట్ గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా డ్రై ఫ్రై చేసుకోవాలి. పచ్చెనపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు ఫస్ట్ ఈ నాలుగిటిని ఇలా కడాయిలో వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. ఇదిగోండి, నెక్స్ట్ ధనియాలని విడిగా వేయించుకోవాలి. జీలకర్ర, ఒక 1 సెకండ్ అలా వేయించుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ మాడిపోతాయి ధనియాలు. ఎండుమిర్చి మీకు కారం తగ్గట్టుగా, మీరు తీసుకున్న ఎండుమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఇది కరివేపాకు కారం కదా, అందుకని కరివేపాకు వేసుకుంటున్నారు. కరివేపాకు కారం కాబట్టి ఎక్కువ కరివేపాకు వేసుకున్నారు, ఫ్లేవర్ బాగుంటుంది. పెద్ద ఉప్పు అంటారు కదా, రాళ్ళు ఉప్పు, అది సుమారుగా వేసుకున్నారు. తర్వాత మళ్ళీ మనం రోట్లో వేసుకొని దంచుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వీడియోలో మనకి స్మెల్ కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో, అవి వేయించుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందో అసలు. ఇదిగోండి, నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక వెల్లుల్లి మొత్తం ఇలా తొనలాగా తీసుకొని వేసుకోవాలి. ఇవంతా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఆ వేడికి పెట్టుకుంటే సరిపోతుంది. 2 రోజులు నీట్ గా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఈ దినుసులు వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేయించుకున్నవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ మెత్తగా దంచుకోవాలి. ఇడ్లీ, దోశ, ఉప్మా, వేడి వేడి అన్నంలో అన్నిట్లో పనికొస్తుందండి. రోజు చట్నీలు చేసుకోలేకపోయినా ఇదొక్కటి ఉంటే, అన్నంలో కర్రీస్ లేకపోయినా కానీ వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బాలింతలకైతే ఇదే ఎక్కువ పెడతారు. బాలింతలు పెడతారు కదా మమ్మ? అవునమ్మా. ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసుకొని వీటిని కూడా బాగా దంచుకోవాలి. నెక్స్ట్ చింతపండు వేసుకొని దంచుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ సరిపోతే వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోండి. వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోవాలి. మన కరివేపాకు కారం రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో పప్పులు తగులుతాం, బాగుంటుంది. టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకోండి, స్మెల్ బయటికి వెళ్ళిపోకుండా. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందమ్మమ్మ? 4 రోజులు ఉంటుంది. 4 రోజులు ఉంటుందంట. ఒక్కసారి చేసుకుంటే ఒక 1 మంత్ దాకా మళ్ళీ పని ఉండదు. కర్రీస్తో తినాలనిపించినప్పుడు కొద్దిగా ఇది వేసుకొని వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తినండి, అమృతంలా ఉంటుంది.